భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రియమైనటువంటి వీక్షకులారా, ఈ దినమున ఒక చిన్న భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. చూడండి, అదేమనగా సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. మరలా చదువుతున్నా, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఈ వాక్య భాగంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ధ్యానించడానికి ముందుగా ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, వీక్షకులందరి బట్టి మీకు స్తోత్రములు. మరొక భాగంతో మరి సోషల్ మీడియాలో వీక్షకుల ఎదుటికి తీసుకురాబడిన లేఖన భాగం బట్టి స్తోత్రములు. సామెతలు 19-17 వచ్చిన లేఖన భాగం చేసుకొని మరి నీ పిల్లలతోనూ సర్వలోకంలో ఉన్న మానవాళితోనూ యూట్యూబ్ వీక్షిస్తున్న వీక్షకులందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఎవరి అవసరత అక్కరను బట్టి మీరు మాట్లాడనైనారో ప్రతి వ్యక్తిని మీరు ఆదరించండి, దర్శించండి, బలపరచండి, ఆకర్షించండి. నిత్య నరకం తప్పించుకొని నిత్య రాజ్యాన్ని వారసులు అవటానికి సహాయం చేయండి. వీక్షకులందరికంటే నిష్ప్రయోజకుడు నీ దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి వీక్షకులందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినము ధ్యాన భాగముగా కీర్తన సామెతల గ్రంథములో నుండి ఈ 19వ అధ్యాయంలో 17వ వచనాన్ని ధ్యానానికి మునుపు ఈ సామెతల గ్రంథమును కూర్చున్న కొంత వివరణను మనం గమనిస్తాం. ఈ సామెతల గ్రంథం యొక్క గ్రంథకర్త సొలొమోను రచిస్తూ వచ్చాడు. సొలొమోను రచించిన కాలము క్రీస్తు పూర్వము 931 సంవత్సరము కావచ్చునని వ్యాఖ్యానకర్తల అంచనా ఉంది. 31 అధ్యాయం కలిగినటువంటి ఈ సామెతల గ్రంథం 915 వచనములు ఇందులో రాయబడి ఉన్నాయి. ముఖ్య అంశము జ్ఞానము అనే అంశం మీద ఈ సామెతలు రాయబడి ఉన్నాయి. ఇంత మాత్రమే కాదు, మొదటి భాగముగా మొదటి అధ్యాయం నుండి 24 అధ్యాయముల వరకు సొలొమోనుకి, అలాగనే 25వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు సొలొమోనివే కానీ హిజ్కియా సేవకులు ఎత్తి రాసినటువంటి విధానము. ఇకపోతే 31వ అధ్యాయము అగూరు రాస్తున్నట్టు మనం చూస్తాం. 31వ అధ్యాయము లెమూయేలు రాస్తున్నట్టుగా మనం గమనిస్తాం. అయితే మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో మనకు కొన్ని భాగాలు సొలొమోను రచించిన సామెతలు ఉన్నాయి. అవి కాకుండా మనం పరిశీలించవచ్చును. గ్రంథం యొక్క విభజన మనం గమనిస్తే మొదటి అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు జ్ఞానోపదేశములుగా మనం పరిగణించవచ్చును. ఇకపోతే రెండో భాగముగా చూస్తే 10వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు విజ్ఞానుల సామెతలుగా మనం పరిశీలించవచ్చును. 30 నుండి 31గా మనం చూస్తే అగూరు, లెమేకు, హిజ్కియా సేవకులు రచించినట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం.
ఇలాగున సొలొమోను తన జీవితంలో రాసిన పుస్తకాలు ఉన్నాయి. కీర్తన గ్రంథంలో 127, 128 కూడా సొలొమోను రచించినటువంటివే. ఈ సామెతల గ్రంథాన్ని కూడా సొలొమోను రచిస్తూ వచ్చాడు. తిరిగి ఆ తర్వాత సొలొమోను రచించినటువంటివి మనం చూస్తే మరి మరొక భాగం ప్రసంగి గ్రంథం, పరమగీతములు కూడా సొలొమోను రచించినట్టుగా మనము ఎరిగినటువంటి విషయమే. అయితే మనం చదువుకున్న భాగంలో 19వ అధ్యాయం సామెతల గ్రంథము 17వ వచనములో బీదలను కటాక్షించిన వాడు దేవునికి అప్పిచ్చువాడు అని రాయబడింది. ఈ మాటలను మనం పరిశీలించగలిగినప్పుడు ఈ మాట చాలా ప్రాముఖ్యముగా ఈ దినాల్లో భూమి మీద సర్వమానవాళి దాదాపుగా 100% దీన్ని పాటిస్తున్నట్టుగా మనం గమనిస్తుంటున్నాం. ఎలాగునంటే మానవుడు పుణ్యము సంపాదించాలని దానికి ఒక నామకరణం చేస్తూ వచ్చారు. అదేంటంటే పుణ్యం సంపాదించాలని సత్రాలు, సావిడ్లు, బస్ షెల్టర్లు, అలాగున మరియు చలివేంద్రాలు, అలాగున అంత మాత్రమే కాదు, ఆయా రకాలుగా మానవుడు చెట్లు పెంచడము, అన్నదానము, రక్తదానము, నేత్రదానము, గోదానము, భూదానము, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే పుణ్యం సంపాదించాలి. ఏనాటికైనా నాలో ఉన్న పాపిష్టి పనులు పోగొట్టుకొని భగవంతుడి దగ్గర శిక్ష తప్పించుకొని నేను పుణ్యం సంపాదించి మోక్షానికి, స్వర్గానికి, వైకుంఠానికి, పరలోకానికి, జన్నత్తుకి చేరాలన్నటువంటి దృక్పథము కలిగి ఉన్నట్టుగా మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, వారు బౌద్ధులైనా, జైనులైనా, సిక్కులైనా మరియు సనాతన ధర్మమును ఆచరిస్తున్నటువంటి భారతీయులైన మన సహోదరులైనా, అంత మాత్రమే కాదు ఇస్లామీ వారుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ భాగాన్ని పాటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుకనే ఖురాన్లో వారు 5 ఖురాను ఆచరిస్తున్నటువంటి ఇస్లామీ వారు ఏంటంటే ఇస్లామీలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఇస్లాంని స్వీకరించిన వారు కానీ, ఇస్లామీలో మరి జన్మించినటువంటి వారు కానీ, వారు ప్రతి ఒక్కరు కూడా 5 ఖచ్చితంగా పాటించాలి. 5లో ఒకటే ఏంటంటే జకాత్ అనేది వారు ప్రాముఖ్యంగా తీసుకుంటూ ఉన్నారు. రంజాన్ మాసంలో వారు ఎక్కువగా జకాత్ చేస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, వారి గ్రంథమైనటువంటి ఖురాను ఇలా జ్ఞాపకము చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగనే ఇక బౌద్ధులు, జైనులు, సిక్కులు మరియు సనాతన ధర్మమును ఆచరిస్తున్న హిందువులుగా ఉన్నటువంటి వారు మరియు భారతీయులందరూ కూడా ఈ భాగమును పాటిస్తున్నట్టుగా మనము ఎరిగినటువంటి విషయమే. అయితే ఇక్కడ ఒక మర్మము దాచబడింది. సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో 17వ వచనంలో ఉన్న భాగంలో ఉన్న పరమార్థము అక్షరాలు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బీదలని కటాక్షించువాడు దేవునికి అప్పిచ్చువాడు అని రాయబడింది. ఈ లోకంలో చూడండి, మనుషులకు అప్పులు ఇస్తున్నారు, బ్యాంకులు మనుషులకు అప్పిస్తుంటున్నాయి. అలాగన చూస్తే మరి ప్రపంచ దేశాలకు కూడా అప్పులు తెచ్చుకుంటున్నటువంటి ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి కూడా అప్పు తెచ్చుకుంటున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. అయితే ఒక మనిషి దేవునికి లేక భగవంతునికి, సృష్టికర్తకు ఎలాగున అప్పు ఇవ్వగలడు అంటే దాని భావం చెప్తుంది పరిశుద్ధ గ్రంథం, సత్యవేద గ్రంథం, బైబిలు. బీదలని కటాక్షించిన వాడు భగవంతునికి లేక సృష్టికర్తకు, దేవునికి అప్పిస్తాడు అని రాయబడింది. కాబట్టి ఎందుకు ఈ మాటలో ఉన్న పరమార్థం ఏంటంటే కొంతమంది ఈ మాటను దాన ధర్మాల కింద చూస్తుంటున్నారు. కొంతమంది అన్నదానం చేస్తున్నారు, రక్తదానం చేస్తున్నారు, నేత్రదానం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, కొంతమందిని చూస్తే మరి పొలాలు, స్థలాలు, డబ్బు దానం చేస్తున్నారు, వస్తు దానం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, అనాథ శరణాలయాలకు కూడా దానం చేస్తున్నారు. కొంతమందిని మనం చూస్తే ఆర్ఫన్స్ పిల్లలకి, సెమీ ఆర్ఫన్స్ పిల్లలు కూడా సహాయం చేస్తూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా దానములో ఒక భాగమే, బీదలని కటాక్షించడంలో ఒక భాగంగా చూస్తున్నాం. కానీ అదే పరిపూర్ణము కాదని సత్యవేద గ్రంథం, బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి బీదలంటే ఎవరిని బీదలంటారు, ఎందుకు బీదలంటారు అనే భాగాన్ని మనము ఈ సమయంలో దేవుని వాక్యముల నుండి
కొన్ని విషయాలను పరిశీలన చేస్తాం. వీక్షకులైన వారు, విఘ్నులైన వారు, లేక ఈ దానమును జకాతు జరిగిస్తున్నటువంటి వారు, చేస్తున్నటువంటి వారు కొంచెము ఈ మాటల యందు మీ మనస్సు లగ్నముంచి దాని యొక్క పరమార్థం ఏంటో కొంచెం గమనిస్తే మంచిదని ప్రభు పేరిట మీకు చేతులు జోడించి నమస్కరించి ఈ మాటలను విన్నవించుచున్నాను. చిత్తగించండి. సద్భావంతో ఈ మాటలను మీరు చిత్తగించాలని ప్రభు పేరట ప్రేరేపించబడిన వాడనై ఈ మాటల ద్వారా మీ ముందుకు నేను వస్తూ ఉంటున్నాను. కారణం ఏంటంటే సరైనటువంటి విధానములో సత్యవేద గ్రంథములో ఉన్న మాటలను మనం గ్రహించాలి. కాబట్టి అందరికీ ఏదో ఒక ఇది దినపత్రిక లాగనో లేక వీక్లీ లాగనో అంత మాత్రమే కాదు, ఇదొక నవల లాగనో కనుక పరిశీలన చేయగలిగినట్లయితే సత్యవేద గ్రంథములో ఉన్న మాటలు అంత సులువుగా అందరికీ అర్థము కానేరవండి. కానీ కొంతమంది సహోదరులు ఏమనుకుంటా అంటే ఆ లేఖనము గ్రహించాలి అంటున్నారు. లేఖనం గ్రహించడం అంటే అర్థం ఏంటి? ఇక్కడున్న తీసుకెళ్ళి అక్కడ చూడడం, అక్కడున్న తీసుకెళ్ళి ఇక్కడ చూడడం కాదండి. లేఖనం గ్రహించడం అంటే దానిలో ఉన్న సారాంశాన్ని తెలుసుకోవడం, అది గ్రహించడం అంటే. దానిలో ఉన్న పరమార్థమును గ్రహించగలిగే అర్థం చేసుకునే సామర్థ్యము ఉన్నప్పుడే లేఖనమును పరిశీలించడము, లేఖనమును గ్రహించడము అనడములో ఉన్న భావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఊరికే లేఖనమును గ్రహించాలని అక్షరాలు వల్లించినంత మాత్రాన ప్రయోజనము లేదు. ఆ మార్గంలోనే, ఆ విధానంలోనే దేవుని వాక్యంలో ఈ దినము కొన్ని లేఖనాలను మనము పరిశీలిస్తాము. రండి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సత్యవేద గ్రంథం బైబిల్ ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, మనము పరిశీలన చేస్తాము. అనేకమైనటువంటి గ్రంథాలు, ధార్మిక గ్రంథాలు మనం చూస్తాం. ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, చతుర్వేదములు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలలో కానీ మనం పరిశీలించగలిగినప్పుడు చాలా విషయాలు మనం సరైనటువంటి విషయాల్ని, పరమార్థమును గ్రహించలేకపోతున్నామేమో అనేది విఘ్నులైన వారి ముందుకు నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం. భగవద్గీతలో ఈ 18 అధ్యాయములలో దాదాపుగా 701వ శ్లోకములు మనము గమనించవచ్చు. అందులో అనేకమైనటువంటి సంగతులు రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా మనం గమనిస్తే అంత మాత్రమే కాదు, 4 వేదాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మరి వాల్మీకి రచించినటువంటి రామాయణమును కూడా మన హిందూ సనాతన ధర్మమును ఆచరిస్తున్న సహోదరులు, భారతీయులందరూ కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇకపోతే ఇస్లామీ భారత సహోదరులు ఖురాను మరియు హదీస్ గ్రంథములను వారు ప్రామాణికంగా తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో మనము గమనించినప్పుడు ఖురానులో 30 మండలాలు, కాండాలు, 114 అధ్యాయములు, 6236 వాక్యములు, 86,430 పదములు, 3,23,600 అక్షరాలు రాయబడినట్టుగా మనం గమనిస్తాం. మరలా పరిశీలించండి. 30 కాండాలను, 114 అధ్యాయములు, 6,236 వాక్యములు, 86,430 పదములు, 3,23,760 అక్షరాలు దివ్య ఖురాన్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి వీరు ఖురాన్ గ్రంథమును ఆచరిస్తున్న మన ఇస్లామీ సహోదరులు, వారు జకాత్ అనేది చాలా ప్రాముఖ్యంగా చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే హిందూ ధార్మికమైనటువంటి గ్రంథాలను సేవిస్తున్నటువంటి మన భారతదేశ సహోదరులు, ప్రపంచ దేశంలో ఉన్నవారు కూడా దాన ధర్మాలు చేస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అలాగనే కొంతమంది క్రైస్తవులు కూడా దాన ధర్మాలు చేయడం అనేది మనకు అలవాటుగా వస్తూ వచ్చింది. అయితే సత్యవేద గ్రంథం బైబిల్లో చెప్తున్నటువంటి మాటల యొక్క సారాంశము ఏమిటో మనము కొద్ది నిమిషాలు ఈ దినము మీ ముందుకు తీసుకురావాలని ప్రభు పేరట నేను ప్రేరేపించబడిన వాడనై
ఈ మాటలు మీ ముందు తీసుకొస్తాం. అసలు బీదలనగా ఎవరు? బీదల్ని కటాక్షించేవాడు, దేవునికి అప్పిచ్చేవాడు అని రాయబడింది. అసలు బీదలంటే ఎవరో మనం బైబిల్ గ్రంథంలో నుంచి పరిశీలన చేస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు అని రాయబడిందండి. కాబట్టి పరలోకములో ధనము కూర్చుకోవడం అంటే, భగవంతుని దగ్గర స్వర్గములో ధనము కూర్చుకోవడం అంటే ఏమిటి? ఈ లోకములో మనం ఇంట్లో దాచుకున్న మన సొమ్ముకు, మన ధనానికి గ్యారంటీ లేదు. అలాగనే ఈ రోజుల్లో మనం పరిశీలిస్తే బ్యాంకులో దాచుకున్నటువంటి సొమ్ముకు కూడా భద్రత లేనటువంటి దినాలను మనం గమనిస్తున్నాం. ఏ బ్యాంకు ఎప్పుడు ఐపీ పెట్టి వెళ్ళిపోతుందో తెలియదు, ఎవరికి అప్పిస్తే ఎప్పుడు ఎవరు ఐపీ పెట్టి వెళ్ళిపోతారో మనకు తెలియదు. కాబట్టి ప్రేమైనటువంటి వీక్షకులారా, ఇంతకీ ధనము దేవునికి అప్పివ్వడం అంటే ఏంటి, ధనం సంపాదించడం అంటే ఏంటి, పుణ్యం సంపాదించడం అంటే ఏంటో మన భాగంలో ధ్యానం చేస్తూ ఉంటున్నాము. చూడండి, ఆ భాగంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 21వ వచనం, సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 21వ వచనం ఇలా రాయబడింది, తన పొరుగువాడిని తిరస్కరించువాడు పాపము చేయవాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని కూడా రాయబడింది. కాబట్టి ఇంతకు బీదలు అంటే ఎవరు? మనం అనుకున్నటువంటి విధానంలో చూస్తే ఈ దినాల్లో ఎక్కడ చూసినా బీదవారుగా, అనాథలుగా యాచించినటువంటి వారు చనిపోతుంటే, వారు చనిపోయిన స్థలంలో చూస్తే వారు పడుకున్న స్థలంలో కానీ, వారి వాడుతున్నటువంటి వస్తువుల్లో బ్యాగుల్లో కానీ చూస్తే కోట్ల రూపాయలు బయటపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కోట్లకి పడగలెత్తిన వారు ఆ మధ్యకాలంలో ఒక పురుషుడు కోట్ల రూపాయలు చనిపోతే అంత దగ్గర ఉన్నట్టుగా, ఈ మధ్యకాలంలో ఒక స్త్రీ చనిపోతే, ఆమె బహుశా తెలంగాణ అనుకుంటాను, ఆమె చనిపోతే 1,30,00,000 రూపాయలు ఆమె పడుకున్నటువంటి పక్క కింద ఉన్నట్టుగా ఆ పోలీసు వారు గమనిస్తూ వస్తూ వచ్చారు. కాబట్టి వాస్తవికంగా ఎవరు బీదవారు అని మనం ఆలోచన చేస్తే, మనం చూస్తూ భౌతిక సంబంధంగా చూస్తున్నటువంటి బీదవారి సంగతి జ్ఞాపకం చేయడము వేరేలాగుంది. కానీ అయితే బైబిల్ చెప్తున్నటువంటి బీదవారు ఎవరో, అసలు బీదలు ఎవరో, వారు ఎందుకు బీదలు అయ్యారో దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. కనుకనే ఇందు మూలముగా మనం అనంతరం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, అనగా పాపము పోగొట్టడమే. బీదవాడు ఎవడు అంటే పేదవాడు బీదవాడు అంటే ఎవరు? ఎవరి జీవితంలో అయితే నెమ్మది లేదో, ఎవరి జీవితంలో అయితే పుణ్యకార్యాలు లేవో, ఎవరి జీవితంలో అయితే పాపక్షమాపణ లేదో, ఎవరి జీవితంలో అయితే పాపిష్టి పనులు లేవో, ఎవరి జీవితంలో అయితే దుష్ట కార్యములు లేకుండా జీవిస్తారో వాడే పుణ్యము సంపాదించిన వాడని, వాడే ధనవంతుడని, వాడే ధనికుడని లేఖనము, సత్యవేద గ్రంథము, బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో చాలామంది కోటీశ్వరులు, కోట్లకు పడగలెత్తిన కుబేరులు ఉన్నారు. మన భారతదేశంలో కూడా, ప్రపంచ దేశాలలో కుబేరులు ఉన్నారు, భారతదేశంలో కూడా కుబేరులు ఉన్నారు. అంటే మీ దృష్టికి వారు కుబేరులు కావచ్చు, కానీ సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, వారు దరిద్రులని, వారు పేదవారని, వారు బీదలని జ్ఞాపకం చేస్తూ ఉంది. అదేంట్రా బాబు, ఇంతకి కోట్లకు పడగలెత్తితే ప్రపంచమంతా వారు కోటీశ్వర్లు అంటుంటే నువ్వేమో పేదవాళ్ళు, దరిద్రులు, బీదవాళ్ళు అంటున్నావని అనొద్దండి. అది నేను చెప్పే మాట కాదు, సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తే కొంతమంది దుష్టంగా అక్రమంగా సంపాదించిన సొమ్మును కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటున్నారండి. దానివలన వారికి ఏం ప్రయోజనం లేదు, వారికి ఏం పుణ్యం రాదండి. క్రమంగా సంపాదించినటువంటి సొమ్ముని ₹1 ఎవరికైనా చేతివ్వగలిగితే దానికి ఎంతో విలువ ఉంది. కానీ అక్రమంగా సంపాదించిన సొమ్ముని కోట్ల రూపాయలు దానం చేసినంత మాత్రాన ప్రయోజనము లేదని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుందండి. కనుకనే ప్రేమైనటువంటి సహోదరులారా, లూకా సువార్త 7వ అధ్యాయంలో చూసినట్లయితే 22వ వచనము ఏమని చెప్తుందంటే, లూకా సువార్త 7వ అధ్యాయము 22వ వచనము సత్యవేద గ్రంథం బైబిల్ ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, మీ ముందుకి ఈ మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 7వ అధ్యాయం 22వ వచనం, అప్పుడు ఆయన, మీరు వెళ్ళి
మీరు కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. అంటే బీదలకి మనం ఇచ్చే డబ్బు ప్రాముఖ్యం కాదండి. అంటే ఇప్పుడు బీదలంటే ఎవరు అర్థమైపోతుంది. బీదలంటే ఎవరో తెలుసండి? ఎవడి జీవితంలో అయితే పాపిష్టి స్వభావాలు ఉంటాయో, ఎవడి జీవితంలో అయితే మారు మనసు ఉండదో, ఎవడి జీవితంలో అయితే ప్రజలకి నష్టం చేసే స్వభావం ఉంటుందో, ఎవడి జీవితంలో అయితే అనేకులను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు కలిగిన వారు ఉంటారో, కుటుంబాలను కూల్చేవారు, ఓరవలేని వారు, కుటుంబంలో భార్య భర్తలు సుఖపడుతుంటే ఓరలేనటువంటి వారు, అన్నదమ్ముల మధ్యలో సుఖాన్ని ఓరలేనటువంటి వారు, కుటుంబాలు ఉమ్మడి కుటుంబంగా జీవిస్తుంటే వారి విషయంలో ఓర్పు సహనము లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే బీదవారే. అంత మాత్రమే కాదండి, బీదలు అనగా ఇంకా మీకు కొంచెం అర్థం కాకపోతే సత్యవేద గ్రంథం బైబిల్లోనే ఇదే లూకా సువార్తలోనే వైద్యుడైన లూకా రాసిన మరొక మాట ఏంటంటే చూడండి, 16వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 16వ అధ్యాయం దగ్గరికి వెళ్తే అసలు బీదవాడు ఎవడో స్పష్టముగా సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. 19వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూస్తే 19వ వచనం నుండి 25వ వచనం వరకు, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలు సన్నపు నార వస్త్రమును ధరించుకుని ప్రతిదినము బహు సుఖపడుచుండెను. ఇతడు ధనవంతుడండి, అతనికి కొరత అంటూ ఈ లోకములో ఏది కూడా లేదు. అంత ప్రశస్తమైన వస్త్రాలు ధరించిన వాడిగా ఉన్నాడు, ప్రతిదినము తను సుఖించేవాడిగా ఉన్నాడు. ఒకసారి అంటాడు, నా ప్రాణమా, ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తాగుము తినుము సుఖించుము, నీ కొరకు అనేక సంవత్సరాలకు సరిపడా సొమ్మును ధనమును సంపాదించి పెట్టారని తన ప్రాణముతో తను మాట్లాడుకుంటున్నాడు. అయితే ఆ రాత్రి వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అని సత్యవేద గ్రంథంలో బైబిల్లో రాయబడుతూ వచ్చిందండి. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ లోకంలో ఎన్ని కోట్లకు పడగలెత్తినప్పటికీ వాడు బీదవాడే అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎవడి జీవితంలో పాపం ఉంటుందో, ఎవడి జీవితంలో అక్రమం ఉంటుందో, ఎవడి జీవితంలో అన్యాయం ఉంటుందో, ఎవడి జీవితంలో మోసం ఉంటుందో, ఎవరి జీవితంలో ద్వేషం ఉంటుందో, ఎవరి జీవితంలో అసూయ ఉంటుందో, ఎవరి జీవితంలో పగ ఉంటుందో, ఎవరు ఇంకా దేవునికి అనుకూలమైన జీవితం జీవించకుండా వారికి అనుకూలమైన జీవితం, వారి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటారో అలాంటి వారు ధనవంతులు. ఎంత ధనవంతుడైనప్పటికీ, ఎంతటి వారి జీవితంలో ఒకవేళ ఎమ్మెల్యే అయినప్పటికీ, ఎంపీ అయినప్పటికీ, మంత్రి అయినప్పటికీ, ప్రియులారా గమనించండి, ముఖ్యమంత్రి అయినప్పటికీ, ప్రధానమంత్రి అయినప్పటికీ, గవర్నర్ అయినప్పటికీ, రాష్ట్రపతి అయినప్పటికీ, ఒకవేళ తను అమెరికా అధ్యక్షుడైనప్పటికీ సరే, అంటే భౌతికంగా ఈ లోకంలో ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా, ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా, ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నా, ఎన్ని కోట్ల రూపాయలున్నా, ఎన్ని కిలోల బంగారం ఉన్నా, లేక ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ, ఈ లోకంలో ఎంత ఉన్నతమైన ఉద్యోగం ఉన్నప్పటికీ, ఎంత ఉన్నత అధికారి అయినప్పటికీ సరే, అతని జీవితంలో పాపిష్టి స్వభావం కనుక ఉంటే అతను దరిద్రుడే అని చెప్తుందండి, అతను బీదవాడే అని చెప్తుందండి. కారణం ఏంటంటే భౌతిక సంబంధంగా బీదవాడు కాదండి, ఆత్మీయమైన జీవితంలో బీదవాడు అని చూపిస్తూ ఉంటుంది. మరి ఆత్మీయమైనటువంటి బీద అవతరము ఎలా పోతుంది అంటే ఇదే భాగంలో మరొక వ్యక్తి నాడు ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో, అతని పేరే దరిద్రుడైన లాజరు. చూడండి, ఆ మాటలు కూడా మనం చదువుతాం. లూకా సువార్త 18వ అధ్యాయము 20వ వచనం, లాజరునకు ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని చూర్చుండెను. కాబట్టి ఇతని గురించి రాయబడింది దరిద్రుడు, అంటే కటిక పేదవాడు. అతని గాయములకు హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడి వైద్యుని సంప్రదించే పరిస్థితి కూడా లేదండి. అయితే ఇతను ఒకరోజు చనిపోయినాడు. ఇతను ఒకరోజు చనిపోతే దేవుని దూతలు వచ్చి ఈ దరిద్రుడిగా ఉన్నటువంటి, నిరుపేదగా ఉన్నటువంటి, కడు పేదరికముతో ఉన్నటువంటి
లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అతని దేహమును దేవుని దగ్గర తీసుకొని వెళ్ళిపోయినట్టుగా ఈ వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అయితే ధనవంతుడు ఈ లోకంలో ఏమి తక్కువ లేకుండా సుఖంగా జీవిస్తున్నటువంటి ధనవంతుడు కూడా ఒకరోజు చనిపోయాడు. అయితే అతను పాతాళములో యాతన పడుతూ ఉన్నాడు. అతను సంపాదించిన ఆస్తులు కానీ, అతను సంపాదించిన ధనము కానీ, అతను సంపాదించిన బంగారము కానీ, అతనికున్న హోదా కానీ, పలుకుబడి కానీ ఏది కూడా అతని పేదరికమును కాపాడలేదు. కనుకనే మత్తయి సువార్తలో సెలవిస్తూ ఉన్నమాట 5:3 చెప్తా ఉన్నమాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే ఆత్మీయమైన జీవితంలో పేదరికము అది ఆత్మ సంబంధమైన జీవితంలో సువార్త అవసరమని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి బీదలకు సువార్త ప్రకటించాలి. మనం ఎంత డబ్బు ఇచ్చినా వారి దగ్గర వారి జీవితంలో పేదరికం పోదు. భౌతికమైన పేదరికం పోవచ్చు కానీ ఆత్మ సంబంధమైన పేదరికం పోదు. ఎన్ని పొలాలు రాసిచ్చినా వారి జీవితంలో ఉన్న ఆత్మ సంబంధమైన పేదరికం పోదు, దరిద్రత పోదు. అంత మాత్రమే ఎన్ని భవనాలు రాసిచ్చినా వారి జీవితంలో ఆత్మ సంబంధమైన పేదరికము దరిద్రత పోనే పోదండి. కావున ప్రియమైనటువంటి స్నేహితులారా, భారతదేశంలో ఉన్న భారతీయులైన నా సహోదరులారా, నా సహోదరులారా, మీ అందరికీ వక్తలకు విఘ్నులైన వారికి ఈ మాటలను మీ గమనానికి ఎందుకు తీసుకురాబడుతున్నాయంటే, అసలు ధనవంతుడు ఎవరు, పేదవాడు ఎవరు అంటే సువార్త ప్రకటింపబడాలి. పేదవాడికి సువార్త ప్రకటింపబడాలి. ఆర్థికంగా ఎన్ని కోట్లకు పడగలెత్తినటువంటి విధానములు ఉన్నప్పటికీ, కాబట్టి గమనించండి. ఒకవేళ ఈ దినాలు అనేకులు చెప్తా ఉన్నారు, పరిపూర్ణానంద గారు కూడా జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, విదేశాలు ఎంతగానో అడుక్క తింటున్నారు, వారికి చెప్పండి మీరు వెళ్ళి, వారికి సహాయం చేయండి మీరు వెళ్ళి అంటున్నారు. అంటే భౌతిక సంబంధమైన దారిద్రతలో, భౌతిక సంబంధమైన పేదరికంలో ఉన్న వారి గురించి పరిపూర్ణానంద గారికి అర్థమైంది. కానీ సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, అందుకని బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు అనేకులు ఇంగ్లాండ్ నుంచి మరి మిషనరీలు భారతదేశానికి ఎందుకు వస్తూ వచ్చారంటే, ఇక్కడ డబ్బు లేదని కాదు, ఇక్కడ వ్యవసాయం లేదని కాదు, ఇక్కడ ధనవంతులు కుబేరులు లేరని కాదండి. ఇక్కడ దేవుని వాక్యము అంటే ఆత్మ సంబంధముగా వారు పేదరికంలో ఉన్నారు కనుకనే వారు నెలలు సముద్ర మార్గంలో ప్రయాణం చేసి తినడానికి ఆహారం లేకుండా, ధరించడానికి వస్త్రాలు లేకుండా ఈ లోకములో అనగా భారతదేశంలో ఉన్న పేదవారికి అంటే అనేకులకు సువార్తను వారు ప్రకటిస్తూ వచ్చారు. వారి ప్రాణాలు ఇక్కడే వారు ముగించుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే విఘ్నులైన వారు సరైన విధానంలో సువార్త అంటే ఏంటి, పేదరికం అంటే ఏంటి, ధనవంతులు అంటే ఏంటి, ఈ మాటలను విని వీక్షించి సత్యాన్ని గ్రహించాలని యేసుక్రీస్తు నామములో భగవంతుని పేరట ప్రేరేపించబడి ఈ మాటలను మీ ముందుకు తీసుకుని వస్తుంటున్నారు. చూడండి, ఒకరోజు ఈ ధనవంతుడు చనిపోయాడు, కానీ పాతాళములో యాతన పడుతున్నాడని రాయబడుతూ వచ్చింది. కాబట్టి భూ సంబంధమైన ధనాన్ని సంపాదించడానికే నువ్వు శ్రమ పడుతున్నావు, మంచిదే. భూ సంబంధంగా భూమి మీద జీవించినప్పుడు ఎన్నో అవసరాలు ఉన్నాయి. అలాగని ఉద్యోగం అవసరం లేదని కానీ, చదువు అవసరం లేదని కానీ, వ్యాపారం అవసరం లేదని కానీ, సంపాదన అవసరం లేదని కానీ, డబ్బు అవసరం లేదని కానీ ఈ భాగం నేను చెప్పడం లేదు. కానీ ఒకరోజు 70, 80, 100, 120 సంవత్సరాల తర్వాత ఈ శరీరాన్ని ప్రతి వ్యక్తి కూడా విడిచిపెట్టబోతున్నాడు. వాడు ఎంత రాజకీయ రంగంలో ఉన్నా, ఒకవేళ గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, అధ్యక్షుడైనా సరే, ఈ లోకములో ఎంతటి హోంమంత్రి అయినా సరే, ఎంతటి అధికారం ఉన్నప్పటికీ సరే ఒకరోజు మరణించబోతున్నాడు. ఆ మరణ దినము తర్వాత నీ జీవితం, నా జీవితము మనం కోరుకున్నట్లుగానే స్వర్గానికి, మోక్షానికి, వైకుంఠానికి, పరలోకానికి, జన్నత్తుకి వెళుతుందా లేదా అనేది బ్రతుకున్నప్పుడే మనము పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. దాని విషయంలో మనసు కేంద్రీకృతము చేయవలసినటువంటి ఆలోచన కలిగి ఉండాలని ఈ మాటలు మీ గమనానికి తీసుకొని వస్తున్నాను. చూడండి, సామెతల గ్రంథంలో మరొక మాట రాయబడింది. 11వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చూస్తే, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాయబడిన మాట ఏంటంటే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, ఉగ్రత దినమునందు ఆస్తి అక్కరకు రాదు. అయితే నీతి మరణము నుండి
రక్షించును. కాబట్టి ఆ ధనవంతుడు చనిపోయాడు, అతను ఉగ్రత పాలవుతూ వచ్చాడు. అతను సంపాదించిన ధనము, డబ్బు, బంగారము, స్నేహితులు, ఫ్రెండ్స్ ఏది కూడా పాతాళానికి వెళ్ళకుండగా, యమగుండానికి వెళ్ళకుండగా అతని ప్రాత్మను కాపాడలేకపోతూ వచ్చింది. అయితే దరిద్రుడిగా ఉన్న లాజరు కూడా చనిపోయాడు. అయితే అతను నీతి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. కాబట్టి లాజరు దేవుని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు, కనుక అతను నీతివంతుడయ్యాడు. ఆ నీతి ఈరోజు యమగుండము నుండి, అగ్నిగుండము నుండి లాజర్ని రక్షించింది. కనుక ప్రియ స్నేహితులారా, నా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులారా, నా సహోదర సహోదరులారా, ఈ మాటలు మీకు గమనానికి ఎందుకు తీసుకుని వస్తున్నామంటే, మీరు కూడా ధనవంతులాగానే అన్ని సంపాదించి యమగుండానికి, అగ్నిగుండానికి వెళ్ళకూడదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు నీ ఆత్మ కాలుతూనే ఉండవలసి ఉంటుంది. కాబట్టి నువ్వు తప్పించుకోవాలని ఆశించినట్లయితే ఈ లోకముల సంపదన ఏది కూడా అగ్నిగుండం నుంచి నిన్ను తప్పించలేదు. నీతి, మనసు మారాలా, మారు మనసు పొందాలా, పాపక్షమాపణ పొందాలా, విమోచన పొందాలా, లోకం నుండి, పాపం నుండి, చెడు కార్యాల నుండి, పాపిష్ట స్వభావం నుండి, ఇతరులకు నష్టం చేసే స్వభావం నుండి మారు మనసు పొందాలా. మరి ఇవన్నీ పొందాలంటే ఏం చేయాలి? లాజరు పొందుతూ వచ్చాడు. కాబట్టి నువ్వెవరైనా సరే, యేసు ప్రభువా నా కొరకే 2018 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రక్షకుడిగా వచ్చావు, నా పాపముల కొరకై యజ్ఞపశుగా బలిగా చేయబడుతూ వచ్చావు, నా పాపములన్నిటి కొరకై నీ రక్తం చిందిస్తూ వచ్చావు. ఆ రక్తధారలో నా పాపం కూడా కడిగి, నా పాపిష్టి చేసలు మా నుండి నన్ను విడిపించు, నన్ను నీతిమంతునిగా చెయ్యి, ఆ అగ్నిగుండం యమగుండం తప్పించు, నిత్య రాజ్యానికి. ఈ పేదవాడిగా జీవించిన లాజరు ఎలాగైతే రక్షణ పొంది ఆత్మ శాంతి కలిగి జీవిస్తుంటున్నాడో, అలాంటి నా ఆత్మ కూడా ఒకరోజు శాంతి కావాలని కోరుకుంటున్నా. ఈ లోకంలో ఎన్నో సంపాదిస్తున్నాను, కానీ ఇవేవి కూడా నన్ను అగ్ని కూడా తప్పించలేవని ఈ ధనవంతుని గురించి అర్థమవుతూ వచ్చింది. సామెతల గ్రంథం 11 వ్రాయబడిన ప్రకారముగా ఈ లోకంలో సంపాదించినది ఆస్తి ఏది కూడా ఉగ్రత నుంచి తప్పించలేదని అర్థమవుతూ వచ్చింది. కాబట్టి నేను కూడా ఇలాంటి స్వభావం గలవాడనే, నష్టపరిచేవాడనే, ఓర్వలేని వాడనే, సహించలేని వాడనే. కాబట్టి పాపిష్టి తలంపులు, పాపిష్టి కార్యాలు చేస్తున్న, దుష్ట అభిప్రాయం కలిగి ఉన్న, దుష్ట మార్గంలో నడుచుకుంటున్నాను, నన్ను సన్మార్గంలోనికి నడిపించు యేసు ప్రభువాని ఒకవేళ మనసు విప్పి హృదయపూర్వకంగా చిన్న మాట నీ హృదయంలో కనుక నువ్వు అర్జించగలిగినట్లయితే, ఉచ్చరించగలిగినట్లయితే యేసు రక్తం ప్రతి పాపము నుండి, ప్రతి పాపిష్టి స్వభావం నుండి నిన్ను విడిపించగలదు, పవిత్రపరచగలదు, నీతిమంతునిగా చేయగలదు. ఆత్మ సంబంధమైన బీదరికము, పేదరికం నుండి, దరిద్రత నుంచి నిన్ను విడిపించి ఈ లాజరు లాగా నిన్ను మోక్షంలో చేర్చగలదు. కనుక భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద నీ మనసు ఉంచక. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, బీదలకు సువార్త ప్రకటింపబడిన లూకా సువార్త 7:22. కాబట్టి బీదలంటే ఎవరంటే ఎవరి పాపములు క్షమించబడలేదో, ఎవరు దుష్ట మార్గంలోనే ఇంకా జీవిస్తున్నారో వారు ఇంకా బీదరికంలోనే, పేదరికంలోనే, దరిద్రతలోనే ఉన్నారు. కాబట్టి అట్టి దరిద్రతలలో ఉండి నరకానికి, అగ్నిగుండానికి వెళుతున్న వారిని విమోచించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు నామధారుడు ఈ లోకానికి ఆయన యుగ పురుషుడిగా, శక పురుషుడిగా అవతరించుతూ వచ్చినటువంటి మహానుభావుడు గనుక ప్రేమైనటువంటి స్నేహితులారా, భారతదేశంలో ఉన్న భారతీయుల నా సహోదర సహోదరులారా, ఈ మాటలు మీ గమనానికి తీసుకుని వస్తుంటున్నాను. కనుక ఇవేదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ సత్యము గ్రహించవాలనని ప్రభు మా నామంలో మీ గమనానికి తీసుకొస్తున్నాను. దాన ధర్మాలు చేయొద్దని కాదు, అయితే భౌతిక సంబంధమైన దాన ధర్మం కాదండి. ఆత్మీయమైనటువంటి దరిద్రత, పేదరికం నుండి విమోచించబడాలని, విడిపించబడాలని యేసుక్రీస్తు నాథుడు ధనవంతుడైండి ఈ లోకానికి దరిద్రుడిగా అవతరిస్తూ వచ్చాడు. కనుకనే ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా వచ్చాడయ్యా, ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా వచ్చాడయ్యా, రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకి, రూపురేఖలు కోల్పోయాడు
నీ నా పాప విమోచనకే, నీ నా పాప విమోచనకై. కాబట్టి ఆయన ధనవంతుడైండి సర్వలోక వైభవం వదులుకొని పరలోకమును వదులుకొని రిక్తుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి అవతరించి కడు పేదరికంతో సాధారణమైనవే స్థితిలో ఎందుకు జీవిస్తూ వచ్చాడంటే నిన్ను నన్ను ధనవంతునిగా అంటే ఆత్మ సంబంధమైన దరిద్రతలో ఉన్నాము కనుకనే మనకు సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు నాథుడు వస్తూ వచ్చాడు. సువార్త ప్రకటించబడడానికి కులము, మతము, గోత్రం, ప్రాంతము అవసరం లేదండి. ఎవరైతే దరిద్రుడిగా జీవిస్తూ ఆత్మీయమైన జీవితంలో దరిద్రులుగా ఉన్నారో, పేదవారిగా ఉన్నారో, మరణించి అగ్నిగుండానికి వెళ్ళబోతున్నారో వారందరినీ విమోచించడానికే రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చాడండి. కాబట్టి ఆత్మీయ జీవితంలో నీ జీవితంలో దరిద్రత, పేదరికం ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఒకరోజు ఈ లోకం విడిచిపెడితే యమగుండానికి, అగ్నిగుండానికి వెళ్ళబోతున్నావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని గ్రహించాలి. అయితే సూక్ష్మంలో మోక్షము యేసుక్రీస్తు యొక్క సువార్తను, యేసుక్రీస్తు యొక్క మాటల యందు మనసు లగ్నముంచి ఆయన యందు విశ్వాసం ఉంచి అంగీకరిస్తే ఆత్మ సంబంధమైన పేదరికము, దరిద్రత నుంచి నువ్వు విమోచించబడతావు. సువార్తను నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడుతున్నాడని మార్క్స్ వార్తలో 15-16 వచనాల్లో రాయబడిన వాక్యం యొక్క సత్యాన్ని గ్రహించవలసిందిగా యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తూ ఉంటాడు. ప్రియగా సహోదరుడా, ప్రియమైనటువంటి స్నేహితులారా, భారతీయులారా, ప్రపంచంలో ఉన్నటువంటి నా స్నేహితులారా, నా సహోదరులారా, ఈ మాటలు నీ గమనానికి ఎందుకు తీసుకొస్తున్నంటే నీవు ఆత్మీయ ధనవంతుడిగా ఎంతో హోదాలో ఉన్నావు, కానీ ఆత్మీయ జీవితంలో నీ పాప విమోచన పొందలేదు. ఆత్మీయత దరిద్రత, పేదరికంలో ఉన్నావు కనుక భౌతిక సంబంధమైన చదువులు, ఉద్యోగాలు, పిహెచ్డి, హోదా, అధికారాలు అవసరమే. కానీ వీటన్నిటికంటే ధనవంతుడున్నాడు. ఆ ధనవంతుడు ప్రతి దినము సుఖించుతూ వచ్చాడంట. అయితే ఆత్మీయ జీవితంలో తను ఎంతో కడి పేదరికంతో ఉన్నాడు. చనిపోయిన తర్వాత తన ఆస్తి ఏది కూడా తనను అగ్నిగుండం తప్పించలేకపోతే వచ్చింది. కనుకనే అవి తప్పించుకోనటువంటి విధానంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే కడు పేదరికంలో ఉన్నాడు. లాజరు పేదరికము, దరిద్రుడు. తన జీవితంలో యేసుక్రీస్తును అంగీకరించాడు, పాపక్షమాపణ పొందాడు, విమోచించబడ్డాడు. కానీ భౌతిక సంబంధంగా దరిద్రుడిగా ఉన్నప్పటికీ ఆత్మీయమైన జీవితంలో తను ధనవంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో భౌతిక సంబంధమైన ధనవంతుడిగా ఉన్నప్పటికీ తను ఆత్మీయమైన జీవితంలో దరిద్రత ఉన్నాడు కనుక నిత్య అగ్నిగుండానికి ఆ ధనవంతుడు వెళ్ళి యాతన పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక అలాంటి యాతన, అలాంటి యమగుండము, అలాంటి అగ్నిగుండానికి మీరు వెళ్ళకూడదనే ఈ మాటలను మీ గమనానికి తీసుకొని వస్తున్నాను. మీరు విని సత్యాన్ని గ్రహించినట్లయితే భౌతిక సంబంధమైనటువంటి దరిద్రత పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. అది అవసరమే. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మ సంబంధమైన దరిద్రతను పోగొట్టుకున్నప్పుడే మన ఆత్మ శాంతిస్తుంది. నువ్వు ఈ లోకంలో కోరుకున్నట్టుగా ఒకరోజు స్వర్గానికి, మోక్షానికి, వైకుంఠానికి, పరలోకానికి, జన్నతుకి ఖచ్చితంగా వెళుతావని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మీయమైన క్షేమాభివృద్ధి పొందుతారు. ఆత్మ సంబంధమైన దరిద్రతను పోగొట్టుకొని నిత్య రాజ్యానికి, లాజరు నిత్య రాజ్యానికి వారసునైనట్టుగా నీవును ఆ నిత్య రాజ్యములో ఒకరోజు ఉండబోతున్నావు. కనుక ఈ మాటలు విన్నా నీవు ధన్యుడవు, ధన్యురాలవు. దీనిని ఆలోచించి దాని ప్రకారంగా నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి. లేదంటే నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఒకరోజు నరకాన్ని తప్పించుకోలేవు, తప్పదు. కనుక దాన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు శరణము, యేసు రక్తమే, యేసుక్రీస్తు నామంలోనే నీకు నాకు విమోచన, పాపక్షమాపణ ఉంది. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు ఇంటి వారును ఆత్మీయమైన క్షేమాభివృద్ధి పొందుతారు. అంత మాత్రమే కాదు, భౌతిక సంబంధమైన దరిద్రత నుంచి కూడా నువ్వు విమోచించబడతావు. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇదే సామెతల గ్రంథంలో 10:22 వచనంలో, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చునని సెలవిస్తుంటున్నాడు. అలాగనే ద్వితీయోపదేశ కాండములో 7:13 వచనంలో ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తానని సెలవిస్తుంది. నీ జీవితంలో 14లో చూస్తే నీ జీవితంలో స్త్రీ ఏనాడు కూడా గొడ్డుదుండదు, పురుషుడు గొడ్డుదుండదు, గేదెల్లో కానీ పశువుల్లో కానీ గొడ్డు ఉండవని అటువంటి విధానములో భౌతికంగా ఆత్మ సంబంధంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ముందు ఆత్మ సంబంధమైనటువంటి దారిద్రతను తీర్చుకుంటే భౌతిక సంబంధమైన దరిద్రత నుండి కూడా
దేవుడు నిన్ను విమోచించి విడిపించి నిత్య రాజ్యానికి వారసుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుకనే ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ మాటలందు నీ హృదయం లక్ష్యం ఉంచినట్లయితే, ఈ మాటలందు నువ్వు తీర్మానం చేస్తున్నట్లయితే, యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించినట్లయితే, ఆయనొక్కడే ఆత్మ సంబంధమైన దరిద్రత తీర్చగలిగిన వాడని, ఆయనొక్కడే నీ కొరకు నా కొరకు అన్న ప్రాణమును బలిగా ఇచ్చి రక్తం చిందించి మరణమును సమాధిని జయించి తిరిగి లేచిన మృత్యుంజుడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, అలాంటి నమ్మకం ఇచ్చినటువంటి లాజరు జీవితంలో అగ్నిగుండము యమగుండం తప్పించుకున్నాడు. నువ్వు కూడా తప్పించుకోబోతున్నావు. సుఖశాంతితో నువ్వు ఈ లోకంలో జీవించబోతున్నావు. ఐశ్వర్యములతో ఆయన ఆరోగ్యాలతో ఈ లోకంలో జీవించి యేసు యందు విశ్వాసం ఉంచి నిత్య రాజ్యానికి వారసులు కావాలని, భౌతిక సంబంధం పేదరికము, ఆత్మ సంబంధం దరిద్రత పేదరికం నుంచి విమోచించబడాలని యేసుక్రీస్తు నామంలో ఈ కోరుకుంటూ ప్రార్థిస్తుంటాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల మా తండ్రి, ఈ మాటలు విన్న వారిలో కార్యం చేయండి. ఎవరు తీర్మానం చేసిన తీర్మానం అంగీకరించండి. భౌతిక సంబంధమైన దరిద్రత పోగొట్టుకునే ప్రయత్నం ఎన్నో శత ప్రయత్నాలు చేస్తున్నారు. వాటన్నిటికంటే ఆత్మ సంబంధమైన దరిద్రత పోగొట్టుకోవడానికి ఈ అందు విశ్వాసం ఉంచాలి. మీ పాప క్షమాపణ పొందాలి, విమోచించబడాలా. కనుక నువ్వు ఒక్కడివే ఆత్మ సంబంధం దరిద్రతలో ఉన్న ప్రజల కొరకై స్వార్థ ప్రకటించడానికి వచ్చావు. ఆ కారణం చేతనే శిష్యులు ప్రకటిస్తూ వచ్చారు దేశ విదేశాలకు వెళ్ళి. ఆ కారణం చేత నీ యందు విశ్వాసం ఉంచిన వారు ఈ దినాల్లో సువార్తను ప్రకటిస్తున్నారు. ఆయా స్థలాల్లో మతోన్మాదులుగా జీవిస్తున్న వారు ఇలాంటి సువార్త ప్రకటించబడకుండా ఆటంకపరుస్తున్నారు. వారు ఆత్మీయమైన దరిద్రతలో ఉన్నారు. వారు ఆత్మీయమైన దరిద్రత విమోచించబడి నీ యందు విశ్వాసం ఉంచి నిత్యరాజ్యాన్ని వారసులు అవడానికి సహాయం చేయమని. ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా నిత్య రాజ్యానికి వారసులు కావాలని, అగ్నిని తప్పించాలని మీరు కోరుకున్న కోరిక మేరకు నేను విశ్వాసం ఉంచి ప్రభా వారు సంపాదించిన ఆస్తులు, ధనము, బంగారం ఏది కూడా ఓద కూడా ఉగ్రత దినంలో వారు అగ్నిగుండా పోకుండా తప్పించలేదని గ్రహించి, సత్యాన్ని ఎరిగి నీతి మరణను రక్షిస్తుందని గ్రహించి, అది యేసుక్రీస్తులోనే సాధ్యమవుతుందని గ్రహించడానికి కృప చూపించమని, ఆ తీర్మానం చేసుకున్న వారిలో కార్యం చేయమని, ప్రతి ఒక్కరి నిత్యాగ్నిని తప్పించి నిత్య రాజ్యానికి, మోక్షానికి, స్వర్గానికి, వైకుంఠం, కైలాసానికి, జన్నతుకి, పరలోకానికి వారసులుగా చేస్తున్న వేడుకొనుచు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.